శాంపిల్ తీసుకొని మనకు అలా కాదు, విజువల్స్ కావాలి. $5 లక్షలు ఫైన్ రాస్తా. ఇక్కడ తగలది ఏవేవో అనౌన్స్మెంట్ ఏవేవో కావాలో కావాలి. మీ ఊరు కాకినాడలో లేకపోతే తెలంగాణ? కాకినాడ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మా విజిలెన్స్ డీజీ గారు మరియు శ్రీకాకుళం రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆయిల్స్ అంటే ఎడిబుల్ ఆయిల్స్, వంట నూనెల మీద తనిఖీలు అనేవి ఫుడ్ సేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులతో కలిపి చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఉన్నదానికంటే ఎక్కువ అధిక నిల్వలు చేయడము, అదేవిధంగా అధిక ధరలకు అమ్మడము కానీ లేదా కల్తీ నూనెలు అమ్మడం కానీ అనే ఇష్యూ మీద మనకి స్టేట్ టాస్క్గా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము శ్రీకాకుళం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారము ఎస్కోట్లోని 2 షాపుల మీద తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఒకటి శ్రీ విజయకృష్ణ ట్రేడర్స్ ఎడ్లవీధి ఎస్కోట, రెండోది ఎంఎస్ లక్ష్మీనారాయణ ట్రేడర్స్ అరకు రోడ్డు ఎస్కోట. ఇందులో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీ విజయకృష్ణ ట్రేడర్స్లోని వాళ్ళకి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కాలపరిమితి అయిపోయినప్పటికీ కూడా వాళ్ళు రెన్యువల్ చేయించుకోకుండా ఆయిల్స్ అమ్మడము, అదేవిధంగా లూజ్ ఆయిల్ అమ్మే అవకాశం వాళ్ళకి లేదు, అంటే లైసెన్స్ తీసుకోలేదు, అయినప్పటికీ లూజు పామ్ ఆయిల్ కూడా అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా కాలపరిమితి చెల్లిన ఆయిల్ ప్యాకెట్లు కూడా వారి వద్ద ఈ ఆయిల్తో పాటు కలిసి ఉండడం ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి వారు ఆ చట్ట ప్రకారము చర్య తీసుకుంటామని తెలియజేశారు. అందులో 3230 లీటర్లు లూజ్ పామ్ ఆయిల్, అలాగే 78 ప్యాకెట్ల రైస్ బ్రాన్ ఆయిల్, కాలం చెల్లిన 1 లీటర్ రైస్ బ్రాన్ ఆయిల్ వారు సీజ్ చేయడం జరిగింది. దాని విలువ సుమారుగా $3,17,662 ధర విలువ కలిగి ఉన్నది. అదేవిధంగా ఎంఎస్ లక్ష్మీనారాయణ ట్రేడర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళ దగ్గర లైసెన్స్ అన్నీ ఫోర్స్లో ఉన్నాయి, క్వాంటిటీస్ కూడా పరిమితులకు లోబడి ఉన్నాయి. అదేవిధంగా అయితే ఇక్కడ ఏంటంటే లూజ్ ఆయిల్ కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది కాబట్టి అందులోనే అనుమానం మీద శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా లీగల్ మెట్రాలజీ అధికారులు వెయిట్స్ చెక్ చేసినప్పుడు ఫ్రెష్ లైఫ్ అని 3.9 కేజీస్ బరువు కలిగిన ఆయిల్ క్యాన్ చెక్ చేయగా దానిలో 120 గ్రామ్స్ తక్కువ వెయిట్ ఉండడం జరిగింది. దాని మీద వాళ్ళు కంపెనీపై చర్య తీసుకోవడం అనేది జరుగుతుందని తెలియపరిచారు. థ్యాంక్ యూ.